महागणाधिपतये नमः महालक्ष्म्यै नमः निराञ्जनं च समर्पयामि। ओम नमो वेंकटेशाय। पद्मावती गोदा समेत श्री वेंकटेश्वर स्वामी नमः। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। वेंकटेशाय विद्महे श्रीमन्नाथाय धीमहि तन्नो श्रीश प्रचोदयात्। ఆరుగ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం జూన్ 1వ తారీఖు నాడు ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవపేతంగా నిర్మించడం జరిగింది. అలాగే ప్రతిష్టా కార్యక్రమాలు కూడా వీరశైవ సంస్కార కార్యక్రమంలో భాగంగా ఇట్టి కార్యక్రమాలన్నీ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ మొదటగా కాలభైరవ ఆలయం, దాని పక్కన వెంకటేశ్వర ఆలయము. ఇది మొదట ఆరూరు గ్రామంలో చౌరస్తా దగ్గర ఆలయం నిర్మించడానికై స్లాబ్ వేయడం జరిగింది. అది రోడ్ వైండింగ్లో భాగంగా అక్కడ జాగా వెళ్ళడం జరిగితే అదే డబ్బులతో ఇక్కడ విచ్చేసి ఈ ఆలయాన్ని 4 సంవత్సరాల క్రితం భూమి పూజ గావించి 4 సంవత్సరాల తర్వాత ఈ గుడి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా జూన్ 1 తారీఖు నాడు 3 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ అనేక మంది భక్తులు ఈ వెంకటేశ్వర స్వామికి నమ్ముకొని వచ్చి వారి కోరికలు నెరవేర్చుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కానీ వారి మొక్కులు కానీ తీర్చుకోవడం జరుగుతుంది. ఇది మళ్ళా ఈ సంవత్సరము జూన్ 15 తారీఖు వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి శనివారం కూడా ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి వారి కోరికలు, అభిషేకాలు, పూజా కార్యక్రమాలు, కుంకుమార్చనలు, హోమాలు అలాగే నిర్వహించడం జరుగుతుంది. ఆరూరు గ్రామ ఈ ఆలయ కమిటీ పెద్దలందరూ కూడా ముందుండి ఈ ఆలయాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆలయ కమిటీ సభ్యులు పట్లోల బస్తరాజు కానీ, బండల శివకుమార్ కానీ, రవికుమార్ గౌడ్ కానీ, నరసింహులు కానీ, మాధవ్ గౌడు, బసవరాజు వీళ్ళందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ఎంపీటీసీ లలితమ్మ గారు కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధి చెందడానికై భక్తుల సహాయ సహకారాలతో ఇట్టి కార్యక్రమాన్ని నెలసరి ఆదాయంగా తీసుకొని పూజారికి జీతం కానీ అభిషేకాలు గావించి నిత్య కైంకర్యాలకు భక్తుల దగ్గర నుండి ఆదాయం తీసుకొని నిర్వహించడం జరుగుతుంది ఇట్టి ఆలయము. కావున భక్తులందరూ కూడా ఇట్టి ఆలయానికి ఇచ్చేసి ఆలయానికి అభివృద్ధికి తోడ్పడాలని ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాము. అలాగే ఈ ఆలయం వెనకాల కళావతి మాత ఆశ్రమం కూడా ఉంటుంది. ఆమె 30 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఎంతో అడవి ప్రాంతంలో ఆమె ఒక్కతే ఉంటుండే. ఆమె తపస్సు చేసి కొన్ని 30 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి పాదయాత్ర వెళ్ళింది శ్రీశైలానికి. ఆమె అక్కడ ఇంకా కళావతి మాత, శబరిమాత శిష్యురాలు. ఆమె సహకారాలతో ఇట్టి మందిరాలన్నీ కూడా నిర్మించి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ముందు కొన్ని రోజుల తర్వాత కూడా కాలభైరవ ఆలయం కూడా నిర్మించడానికై పూనుకుంటున్నాము. కావున ప్రతి ఒక్క భక్తులందరూ కూడా ఆలయానికి సహాయ సహకారాలు అందించగలని కోరుచున్నాము. జయబులో వెంకటేశ్వర భగవానికి జై. నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగవిద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరణం सर्वलोकैकनाथम। श्री वेंकटेश्वर स्वामी के गुड़ी में हम यहाँ पे पुजारी पूजा पाठ प्रतिदिन यहाँ पे पूजा पाठ होता, अर्चन अभिषेक निरांजन आरती प्रतिदिन डेली सुबह शाम होता। शनिवार को यहाँ पे अन्नदान का कार्यक्रम होता सभी मेरे आरूर ग्रामवासियों द्वारा, जैसे कि शिव कुमार, ललिता मैडम, ये रवि गौड, ये सब जो भक्तुल होते इनके द्वारा प्रति शनिवारम को यहाँ पे कार्यक्रम होता, अन्नदान होता। बहुत संख्या में भक्त आते, प्रसाद पाते, अपना अर्चन पूजन करते, उसके बाद अपने प्रस्थान करते अपने गृह को। और यहाँ पे बहुत अच्छा माहौल है, सब चीज़ अच्छा। बगल में वेंकटेश काल भैरव टेम्पल है, वहाँ पे भी डेली अर्चन पूजन होता। बहुत भक्त वहाँ पे आते, पूजन अर्चन करते और सभी भक्तों का मनोकामना सिद्ध होता। और आप लोग जहाँ से जहाँ जितने लोग सुने सब लोग यहाँ पे काल भैरव मंदिर और वेंकटेश्वर स्वामी गुड़ी के आकर के अपने अर्चन पूजन करें और पुण्य के भागी बने। जय
ఏనుకులరమణ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామ్యై నమః.